ఈ మధ్య కాలంలో మనం క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఎవరికైనా క్యాన్సర్ బారిన పడుతున్నారు అనేది చూస్తున్నాం. ఆడవారిలో ముఖ్యంగా మనం చూసే క్యాన్సర్స్లో మొదటి స్థానంలో ఉన్నది రొమ్ము క్యాన్సరు, రెండవ స్థానంలో ఉన్నది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల అవగాహన లోపం లేకపోవటం వలన భారతదేశంలో ప్రతి ఏటా 1,25,000 మంది ఈ వ్యాధిని బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి గుర్తించే సమయానికి 70% మందికి అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే చేతులు దాటిపోయిన తర్వాతనే మనం గుర్తించగలుగుతున్నాం. మరణానికి గల కారణాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్యాన్సర్ని గుర్తించడానికి మనకి అవకాశం ఉంది, నివారించడానికి అవకాశం ఉంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా నివారించుకోవచ్చు, ఎటువంటి వారికి ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించగలిగే లక్షణాలు ఏంటి అనేవి అవగాహన తెలుసుకోగలిగితే ఈ క్యాన్సర్ని బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? నార్మల్గా మీకు నెలసరి వచ్చే గర్భసంచి ఏదైతే ఉందో, ఈ గర్భసంచి యొక్క మూతి భాగం ముఖద్వారం దగ్గర మొదలయ్యే క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్. ఇది ఒక రకమైన వైరస్ సోకినప్పుడు, హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన 90% వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్కి కారణం ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకటం వలన. ఎవరికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? తొందరగా పెళ్లి చేసుకోవటం, పిన్న వయసులో పెళ్లి చేసుకోవటం, 20 సంవత్సరాల లోపలే పెళ్లి చేసుకోవటం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవటం, ఎక్కువగా సెక్స్లో పాల్గొనటం, కొన్ని రకాలైన రోగనిరోధక మాత్రలు దీర్ఘకాలికంగా వాడటం, ధూమపానం, మీ యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, ఎయిడ్స్, హెచ్ఐవి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, జనరల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు, సెక్స్లో పాల్గొంటున్నప్పుడు కావలసిన జాగ్రత్తలు, సరైన జాగ్రత్తలు పాటించకపోవటం, సమతుల ఆహారం తీసుకోకుండా బాగా నీరసంగా వీక్గా ఉన్న వాళ్ళల్లో, శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్స్లో నివారించగలిగే క్యాన్సర్స్లో ఒకటి ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్. ఈ క్యాన్సర్ని మనం నివారించటానికి చిన్న వయసులోనే, అంటే సెక్స్లో పాల్గొనటానికి ముందుగానే టీకా ఇవ్వటం వలన ఈ క్యాన్సర్ని తర్వాత రాకుండా నివారించవచ్చు. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు 2 డోసెస్లో ఈ టీకాని తీసుకోవటం వలన తర్వాత ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలని మనం 90% వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 42 సంవత్సరాల వరకు కొంతమందిలో ఈ టీకాలు ఇవ్వటం జరుగుతుంది. అట్లా 15 సంవత్సరాలు పైబడిన తర్వాత తీసుకోవాల్సి వచ్చినప్పుడు 3 డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. స్క్రీనింగ్ అంటే మనకి ఎటువంటి లక్షణాలు లేనప్పుడు, క్యాన్సర్కి ఉన్న లక్షణాలు లేకుండానే ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలని మనం గుర్తించడానికి వాడే పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు. వీటిలో పాప్స్మియర్ టెస్ట్, విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్విక్స్ విత్ ఎసిటిక్ యాసిడ్. సో సింపుల్గా మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు యోని మార్గం ద్వారా లోపలికి పరికరాన్ని పెట్టి ఈ గర్భాశయ ముఖద్వారాన్ని మనం నేరుగా కంటితో చూసి అక్కడ ఒక ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లాన్ని ఒక డ్రాప్ వేసినప్పుడు ఏవైతే క్యాన్సర్కి మారే కణాలు ఉన్నాయో, క్యాన్సర్లోకి మారటానికి మార్పులు వచ్చే అసాధారణంగా ఉన్న కణాలు ఉన్నాయో వాటిని కళ్ళతోనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్విక్స్ విత్ ఎసిటిక్ యాసిడ్ అంటాం. ప్రతి ఒక్కళ్ళు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే లైంగిక సంబంధంలో ఉంటారో, సెక్షువల్ యాక్టివిటీలో ఉంటారో
ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్వీక్స్ కానీ లేదా పాప్స్మియర్ టెస్టింగ్ కానీ చేసుకోవటం వలన తొలి దశలో వచ్చే మార్పుల్ని మనం గుర్తించుకొని ఈ క్యాన్సర్ బారిన పడకుండా నివారించటానికి అవకాశం ఉంటుంది. ఈ పాప్స్మియర్ పరీక్షతో పాటు కొన్నిసార్లు నేరుగా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అక్కడ ఉందా లేదా అనేది కూడా మనకి గుర్తించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు? లైంగిక సంబంధం పాల్గొన్నప్పుడు లేదా శృంగారంలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం అవ్వటం, దుర్వాసనతో కూడుకున్న తెల్లమైలు అవ్వటం, నెలసరి అప్పుడు అధికంగా రక్తస్రావం అవటం, విపరీతమైన నడుము నొప్పి, లోపొత్తి కడుపులో నొప్పి రావటం, నెలసరితో సంబంధం లేకుండా మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, ముట్లు ఎండిపోయిన తర్వాత కొంచెంగా బ్లీడింగ్ కనపడటం, ఇవన్నీ కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ యొక్క లక్షణాలు. ముఖ్యంగా ఆడవారిలో నెలసర్లు ఆగిపోయి 1 సంవత్సరం కాలం పాటు నెలసర్లు ఆగిపోయిన తర్వాత సడన్గా ఏదైనా ఒకరోజు ఒక బ్లీడింగ్ కనపడినా, భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ కనపడినా, ఆ కలవటం వలన వచ్చిన బ్లీడింగ్ అని అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తొలి దశలోనే వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకుంటే బయాప్సీ టెస్ట్లాన్ని మనకి అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా వ్యాధి నిర్ధారణ